బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవు పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీకి హాజరైన సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఆవరణలో ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కు చెందిన స్టిక్కర్ ను గుర్తించినట్లు కన్నడ మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో రేవు పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో సీసీబీ పోలీసుల బృందం రైడ్ చేసింది. దాదాపు 3 గంటల పాటు ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 MDMA ట్యాబ్లెట్లు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ ఆవరణలో పార్కు చేసిన మెర్సిడెస్ బెంజ్, జాగ్వర్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರ್ಕೊಂಡು ಅವರನ್ನ ಇದೆಯಲ್ಲ ಅದು ಕಾರ್ದು ಮುಂದಕ್ಕೆ ಮತ್ತು ಸುಮಾರು ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರುವುದು ಒಂದು ರೈಡ್ ನಂತರ ಅವ್ರನ್ನ ಕರ್ತರುವಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಒಂದು ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ. ನಮ್ಮವರು ಕೆಲವೊಂದಷ್ಟು ಮಂದಿ ಎಸ್ಕೇಪ್ ಆಗಿರುವಂತದ್ದು ಅವರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಹಾಕುವಂತ ಕೆಲಸ ಕೂಡ ಅಧಿಕಾರಿಗಳು ಮಾಡ್ತೀವಿ. ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈಗ ವಿಜುವಲ್ಸ್ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾ ಇರುವಂತಹ ಏನೇನಿದೆ ಕಾರಣದಲ್ಲಿ ಅವರು ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದಲೂ ಕೂಡ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ರೇವ್ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ. ಏನು ಹೈದರಾಬಾದ್ ಮೂಲದಿಂದ ಜನರು ಬಂದಿರ್ತಾರೆ.